వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంపీసీ ఫౌండేషన్ అకాడమీ. ఈ వీడియోలో మనము మోషన్ ఇంట్రడక్షన్ మరియు డిస్టెన్స్ అంటే ఏంది, డిస్ప్లేస్మెంట్ ఏంది అనేది డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేద్దామండి. See here, first one, the definition of the motion. When we are observing the motion is nothing but everybody in universe is in motion. In our daily life we see many things moving around us. For example, birds flying, vehicles moving, people walking, etc. See here, in everyday life, in our universe, we can observe motion. Motion is nothing but moving around us, movement. For example, birds are flying, vehicles moving, people walking. These all are the examples of moving or motion. నిత్య జీవితంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ మూవింగ్ అనేది మోషన్ అంటే చలనం అన్నట్టు. ఇవన్నీ కూడా మనకు సర్వసాధారణంగా మనము అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. పక్షులు ఎగరడం కానీ, వెహికల్స్ మూవ్ కావడం కానీ, మనం నడవడం కానీ అన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అండి? మోషన్కి ఎగ్జాంపుల్స్. See here, we say that a book is at a state of rest on a table, but in fact the book is also moving along with the earth around the sun. Yes or no? When we are observing the book on a table, that is rest position. Rest means no movement. But when we are observing the book automatically moving along with the ఎర్త్తో పాటు అది మూవ్ అవుతూ ఉంటుంది. ఎవరి చుట్టూ? సన్ చుట్టూ మూవ్ అవుతుంది. అంటే ఎర్త్ మీద ఉంది కాబట్టి ఎర్త్తో పాటు బుక్ కూడా సన్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి బుక్ కూడా సన్ చుట్టూ తిరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, వి సే దట్ ఏ బుక్ ఈజ్ ఎట్ రెస్ట్, అంటే విత్ రెస్పెక్ట్ టు, అంటే ఎర్త్తో పోలిస్తే అది ఎర్త్తో పోలిస్తే రెస్ట్ పొజిషన్లో ఉంది. కానీ మనం యూనివర్స్తో పోలిస్తే అది బుక్ ఏమవుతుంది? ఎర్త్తో పాటు బుక్ కూడా ఎవరి చుట్టూ తిరుగుతుంది? సన్ చుట్టూ తిరుగుతుంది. అందుకోసం మనం ఇక్కడ ఏమన్నామంటే, రెస్ట్ అండ్ మోషన్ ఆర్ టూ స్టేట్స్ ఆఫ్ బాడీ. రెస్ట్ అండ్ మోషన్ ఆర్ టూ స్టేట్స్ ఆఫ్ బాడీ which express the position of a body with respect to an observer or frame of reference with passage of time. Rest and motion are related. ఇక్కడ ఏమంటాడంటే, రెస్ట్ మరియు మోషన్ అనేది మనము ఏదైనా అబ్జర్వర్ ద్వారా మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చూద్దాం. అబోవ్ ఎగ్జాంపుల్, వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ది అబోవ్ ఎగ్జాంపుల్, విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ బుక్ ఈజ్ రెస్ట్ పొజిషన్. విత్ రెస్పెక్ట్ టు యూనివర్స్, మొత్తం మనం యూనివర్స్ మొత్తం అబ్జర్వ్ చేస్తే బుక్ అనేది సన్ చుట్టూ తిరుగుతుంది. కానీ ఓన్లీ భూమి మీద ఉన్నప్పుడు మనం చూస్తే ఆ బుక్ కదలకుండా ఉన్నట్టు. అంటే ఇక్కడ ఏమవుతుంది? అది రెస్ట్ పొజిషన్లో ఉందా, మోషన్లో ఉందా అనేది మనం తీసుకునేటువంటి అబ్జర్వర్ మీద విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వ్ అనే మనము చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ ఏమంటున్నామంటే, అల్టిమేట్గా మన కంక్లూజన్ పాయింట్ ఏంటంటే, రెస్ట్ అండ్ మోషన్ ఈ రెండు కూడా రిలేటెడ్గా ఉంటాయి. ఇది ఎట్లా ఉంటాయి? రిలేటెడ్గా, సాపేక్షంగా ఉండడం అయితే జరుగుతుంది అనే విషయాన్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. వీ కెన్ రైట్ హియర్, రెస్ట్ అండ్ మోషన్ with respect to observer. With respect to observer, అది రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా అని తెలుస్తుంది. దేర్ ఫోర్ రెస్ట్ మోషన్ ఆర్ రిలేటెడ్ చెప్పొచ్చు. ఓకే. When we are observing this figure, when we are observing this figure, in first figure
This is the platform, railway platform. This is tree. This is the train. Okay, platform. Next here, same situation. Here this is the tree, sorry, this is the train. This is the tree. This is railway platform. But in first case, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వ్యక్తి అనేటనే ఎక్కడ ఉన్నాడు, ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. సెకండ్ కేసులో ట్రైన్లో ఉన్నాడు. ఫస్ట్ కేసులోనేమో ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు, సెకండ్ కేసులోనేమో ట్రైన్ మీద ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్, కన్సిడర్ యువర్ సెల్ఫ్ వెయిటింగ్ ఫర్ ఏ లోకల్ ట్రైన్ ఆన్ ఏ రైల్వే ప్లాట్ఫామ్. You find that the trees nearby are at rest, but if you observe the same trees from moving train, you feel that they are moving away or towards you. ఇక్కడ ఏమంటున్నాం మనము అంటే, మనము కనుక ప్లాట్ఫామ్ మీద ఉండి ఆ వ్యక్తి కనుక ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఈ చెట్టును అబ్జర్వ్ చేస్తున్నాడు. చెట్టును అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆయన చెట్టు ఎట్లా ఉంది, కదలకుండా రెస్ట్ పొజిషన్లో ఉంది, కదలకుండా రెస్ట్ పొజిషన్లో ఉంది. కానీ ఇదే వ్యక్తి ట్రైన్లో ఎక్కినప్పుడు ట్రైన్ మూవ్ అవుతుంది, మూవింగ్ ట్రైన్లో ఉన్నాడు. మూవింగ్ ట్రైన్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ ట్రీని కనుక అబ్జర్వ్ చేస్తే ఆ ట్రీ అనేది ఏమైపోతుంది, కదులుతున్నట్టు మనకు మూమెంట్లో ఉన్నట్టు మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఇంతకంటే ముందు ఆన్సర్ ఏమో చెట్టు ఏ పొజిషన్లో ఉందంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ట్రీ అంటే రెస్ట్ అని చెప్పినాం. నెక్స్ట్ కేసులో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ట్రీ అంటే ఏం చెప్తున్నాము, మూవింగ్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఎందుకు అట్లా మారుతుందంటే ఇక్కడ మనం ఉన్నటువంటి ప్లేస్ను బట్టి, మనం ఉన్నటువంటి పొజిషన్ను బట్టి మనకు ఆన్సర్ అనేది చేంజ్ అవుతుంది. దీన్నే మనం ఏమనొచ్చు, విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ ఆఫ్ ద పర్సన్. ఫస్ట్ కేస్ ద ట్రీ ఈజ్ ప్రజెంట్ ఇన్ రెస్ట్ పొజిషన్. ఇన్ సెకండ్ కేసు ద ట్రీ ఇన్ లైక్ మూవింగ్. ఫ్రమ్ ద అబౌవ్ ఎగ్జాంపుల్ వీ క్లియర్ దట్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ మోషన్ ఆర్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు రిలేటివ్ పొజిషన్ విత్ ద అబ్జర్వర్. మనకి ఇక్కడ సేమ్ ఆబ్జెక్టు ఒకసారి రెస్ట్ లాగా కనబడుతుంది, ఒకసారి మోషన్ లాగా కనబడుతుంది, మోషన్లో ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అవుతుంది, ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అవుతుందని మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వాట్ ఈజ్ ద రెస్ట్, మరి రెస్ట్కు డెఫినేషన్ ఏంటిది, వాట్ ఈజ్ ద మోషన్. సి అబ్జర్వ్, స్టేట్ ఆఫ్ బాడీ, దీన్నే స్టేట్స్ ఆఫ్ బాడీ అంటాం మనం. ఫస్ట్ వన్ ఈజ్ ద రెస్ట్, సెకండ్ వన్ ఈజ్ ద మోషన్. ఏ బాడీ ఈజ్ సెడ్ టు బీ ఎట్ రెస్ట్ ఎప్పుడు ఇఫ్ ఇట్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ద అబ్జర్వర్ ఆర్ ఇట్స్ ఇమ్మీడియట్ సరౌండింగ్స్. When we are observing the position of the body does not change with respect to the observer, with respect to the observer, when the body does not change their position, that body is at resting position. Next, motion. A body is said to be in motion if it changes its position with respect to the observer on immediate surroundings. See here, what is meaning of motion here? With respect to observer, a body is changes its position. A body is changes its position, that is called motion. కంపల్సరీ ఇక్కడ ఏం చెప్పాలండి, మోషన్లో చెప్పినప్పుడు అబ్జర్వర్ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్పాలి. అబ్జర్వర్ విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ లేదా దగ్గరలో ఉన్నటువంటి సరౌండింగ్స్ ఆధారంగా ఒక ఆబ్జెక్ట్ కనుక దాని యొక్క పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది అనుకుందాం, అప్పుడు ఆ ఆబ్జెక్టు మోషన్లో ఉందని చెప్తాము. అట్లా కాకుండా విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ కాకుండా అట్లానే ఉందనుకో, దాన్ని ఏమని చెప్తాము మనము, రెస్ట్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక రెస్ట్కి ఎగ్జాంపుల్, స్టోన్ లయింగ్ ఆన్ ద గ్రౌండ్, పొజిషన్ ఆఫ్ ద ట్రీస్ అండ్ హౌజెస్. ఇక్కడ ఏమంటున్నాము, మనం ఇళ్ళను చూసినప్పుడు కానీ లేదా చెట్లు కానీ ఏ పొజిషన్లో ఉంటే మనకు రెస్ట్ పొజిషన్లో ఉంటాయి. అదే మోషన్కి ఎగ్జాంపుల్స్ మూవింగ్ బస్సులు కానీ నెక్స్ట్ క్రావలింగ్ ఇన్సెట్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయండి, మోషన్లో ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ వన్ రెస్ట్. రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్, నో చేంజ్ ఇట్స్ పొజిషన్.
no change its position with respect to observer. With respect to, ఇది కంపల్సరీ, with respect to observer, a body does not change its position. The body is present in rest. The body is present in rest state. Next, second one is what here? Motion. Motion means change in its position. Change in its position with respect to observer. With respect to observer. That is called motion. That is called what here? Motion. Okay? Right. See here, next important one, distance and displacement. What is the definition and what is the discrimination of distance and displacement? See here, consider a person traveling from his house to the factory along with the road as shown in figure. See here, one person is there. This is the position of the person. This is the factory position. This is the way to house to factory. Okay, house to factory. This is the length of the path he travelled is 200 meters. It is called distance. From A place to B place, this is the way go to the house to factory. The length is the 200 meters. The length is the 200 meters. This is called what here? Distance. This is called what here? Distance. Distance of A point comma B point is equal to 200 meters. Okay, right. Next, the length of the straight line joining his house and the factory is called displacement. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ నుంచి బికి ఒక స్ట్రేట్ లైన్ తీసుకుందాం. ఏ నుంచి బికి ఒక స్ట్రేట్ లైన్ తీసుకుందాం. ఆ స్ట్రేట్ లైన్ యొక్క లెంత్ ఎంత అంటున్నాడు? 120 మీటర్స్ అంటున్నాడు. ఎంత అంటున్నాడు? 120 మీటర్స్ అంటున్నాడు. దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ అనాలి. ఇదేమో డిస్టెన్స్, ఇదేమో డిస్ప్లేస్మెంట్. చూడండి, ఇక్కడ వన్ పర్సన్ హ్యాస్ టు గో ఫ్రమ్ హిస్ హౌస్ టు ఫ్యాక్టరీ. ద డిస్టెన్స్ ఫ్రమ్ house to factory is 200 meters. The shortest distance from house to factory is displacement. House to factory is displacement. Okay, right. Next, one more figure is there. See here, one here mouse is there, here cheese is there. Okay, the length, total length is like this. The total length, this you should follow arrow marks. This is the distance. This is what here? Distance. Okay, this is what here? Distance. The straight line from mouse to cheese, displacement. Okay, displacement. See here, the distance from mouse to cheese, this is yellow color line. Okay, whereas displacement is the straight line which represent in red color. Now displacement is nothing but what here? Shortest distance between 2 points. Okay, shortest distance. See here, we can observe the main differences between distance and displacement. See here, what is the definition of here distance here? First of all, so distance is nothing but what here?
ద లెంత్ ఆఫ్ ద పాత్ ట్రావెల్డ్ బై ఎన్ బాడీ ఇన్ ఏ సర్టెన్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. ద లెంత్ ఆఫ్ ద పాత్ ట్రావెల్డ్ బై ఎ బాడీ ఇన్ ఏ సర్టెన్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏమంటున్నాడు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఎంత దూరం అయితే ఎంత పొడవైతే ప్రయాణం చేసిందో ఆ మొత్తం పొడవును మనం ఏమనొచ్చు ఇక్కడ డిస్టెన్స్ అంటున్నాడు. మరి డిస్ప్లేస్మెంట్ ఏంటిది, ఇంతకుముందు చెప్పినట్టు ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ ఆల్సో వన్ లెంత్ ఓన్లీ, బట్ షార్టెస్ట్ లెంత్ ఆర్ షార్టెస్ట్ డిస్టెన్స్. Shortest distance between 2 points. Here 2 points is nothing but first point is the initial point, last point is the final point. Okay, that shortest distance between initial point and final point is called displacement. Next point, both are indicates distance on both are having same units. Why? Because both are the indication of length only. See here, units of distance in SI system meter, in SI system meter, here also meter only, same units. In CGS system centimeters, here also CGS system centimeter. Here symbol small m, here symbol small c small m. See here, distance denoted by capital S, distance denoted by capital S, displacement denoted by small s, above arrow mark is there. This arrow mark indicates vector. See here, vector, distance is a vector, distance is a scalar, displacement is a vector. What is mean by scalar, what is mean by vector? ఈ మీకు స్కేలార్ మరియు వెక్టర్కి సంబంధించినటువంటి ఒక సపరేట్ వీడియో నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంచడం జరిగింది. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. మీరు మన యూట్యూబ్ ఛానల్లోనైతే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఈజీగా అర్థమైపోతుంది మీకు, లేదంటే మన వీడియోస్లో కూడా ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ వీడియో వాచ్ చేయండి, ఎందుకంటే ఆ వీడియో చాలా ఉపయోగపడుతుంది మనకి. డిస్టెన్స్ అంటే ఏంటిది, వెక్టర్ అంటే ఏంటిది, స్కేలర్ అంటే ఏంటిది, అసలు స్కేలర్ క్వాలిటీస్ ఏమున్నాయి, అట్లా వెక్టర్ క్వాలిటీస్ ఏముంటాయి అనేది ఉంది. అది అన్నిటికీ సంబంధించింది కాబట్టి మీరు దాన్ని ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై స్కేలర్ అంటే, స్కేలార్ అంటే ఏంటంటే దాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మ్యాగ్నిట్యూడ్, ఒక వాల్యూ ఉంటే సరిపోతుంది. ఒక వాల్యూ ఉంటే సరిపోతుంది, దానికి అక్కడ డైరెక్షన్ అవసరం లేదు. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ direction when we are explain the scalar, but when we have to explain the vector we have to compulsory we need both here, what here, both magnitude and direction. కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు డైరెక్షన్ కూడా ఉండాలి, కాబట్టి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అవసరము, డైరెక్షన్ అవసరం. కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనము, వెక్టర్ అనొచ్చు. దీన్ని ఏమనొచ్చు, వెక్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏం తీసుకున్నాం మనం డిస్టెన్స్ కదా, ఇక్కడ డిస్ప్లేస్మెంట్. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పినాము, టోటల్ లెంత్. ఇందులో ఏం చెప్తున్నాము, షార్టెస్ట్ లెంత్ ఆర్ షార్టెస్ట్ డిస్టెన్స్ అని చెప్తున్నాం మనం. నెక్స్ట్ ఇందులో యూనిట్స్ ఏం చెప్పామండి, ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ మీటర్స్, ఇందులో కూడా ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ మీటర్స్, సిజిఎస్ సిస్టంలో యూనిట్స్ సెంటీమీటర్స్, ఇందులో కూడా సిజిఎస్ సిస్టంలో యూనిట్స్ సెంటీమీటర్స్. నెక్స్ట్ రిప్రజెంటేషన్ క్యాపిటల్ ఎస్, ఇక్కడ స్మాల్ ఎస్ విత్ వెక్టార్. నెక్స్ట్ ఇది వెక్టార్, నెక్స్ట్ ఇది స్కేలార్. వెక్టార్ అంటే, స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఎనఫ్. వెక్టార్కి కంపల్సరీ ఏం కావాలి, డైరెక్షన్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉండాలి. దీని గురించి సంబంధించిన వీడియో మీరు తర్వాత చూడండి, ఓకేనా. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇంకొకసారి చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం.
ఇక్కడ ఏమన్నా చూడండి ఎగ్జాంపుల్ ఏ పర్సన్ ఏ అనే ఒక పర్సన్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఒక పర్సన్ ఏ నుంచి బీకి అండ్ బి నుంచి సికి ట్రావెల్ చేస్తున్నాడు. అంటే ఏ నుంచి బీకి వెళ్ళిండు, ఫస్ట్ అక్కడి నుంచి సికి వెళ్ళిండు. టోటల్గా ఏ నుంచి బీకి ఎంత డిస్టెన్స్ ఉందండి, 3 మీటర్స్ ఉంది. తర్వాత బి నుంచి సికి ఎంత ఉందండి, టోటల్గా 7 మీటర్స్ ఉంది, 4 మీటర్స్ ఉంది. ఈ 3 + 4 టోటల్ ఎంత ప్రయాణం చేసిండు ఆయన, టోటల్ ప్రయాణం చేసిన డిస్టెన్స్ ట్రావెల్డ్ హౌ మచ్, 3 + 4 7 మీటర్స్. ఓకే, ఇట్ కెన్ బి మోర్ దెన్ ద ఈక్వల్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఇది ఖచ్చితంగా డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువనే ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువనే ఉంటుంది. ఇది ఆల్వేస్ పాజిటివే ఉంటుంది, ఇది ఆల్వేస్ పాజిటివే ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ అనేది ఆల్వేస్గా మనం పాజిటివ్ అని చెప్తాము. ఓకే, డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువగా ఉంటుంది. డిస్టెన్స్కి ఎటువంటి డైరెక్షన్ అవసరం లేదు. డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఒక స్కేలార్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్కి వచ్చినట్టయితే ఇన్ ద సేమ్ ఎగ్జాంపుల్ పర్సన్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ఏ టు సి. ఇక్కడ ఏ టు సి షార్ట్ కట్ తీసుకున్నాడు. మనం పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే మనకి ఏ నుంచి సికి మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 5 మీటర్స్ అనేది వస్తుంది. డైరెక్ట్ 5 మీటర్స్కి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్సే కదా ఇది, కాబట్టి ఏ నుంచి సికి డైరెక్ట్ వెళ్ళిండు. ద లెంత్ ఈజ్ 5 మీటర్స్ ఓన్లీ. నౌ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 5 మీటర్స్. డిస్ప్లేస్మెంట్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద పర్సన్ 5 మీటర్స్. ఇట్ మ్యాగ్నిట్యూడ్ కెన్ లెస్ దాన్ ద ఈక్వల్ టు ద డిస్టెన్స్. ఇక్కడ ఏమంటున్నామంటే ఎప్పుడైనా డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్ కన్నా తక్కువ ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్ కన్నా తక్కువ ఉంటుంది. మరి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది నెగిటివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది నెగిటివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు. సార్ నెగిటివ్ ఏమిటి సార్ ఇక్కడ కొత్తగా చెప్తారంటే, నెగిటివ్ అనేది డైరెక్షన్ మాత్రమే ఇండికేట్ చేస్తుంది, అక్కడ మ్యాగ్నిట్యూడ్ అని కాదు. అక్కడ నెగిటివ్ ఏంటని చెప్తుందంటే అక్కడ మనకు డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా వస్తుంది. ఇది మాత్రం ఇప్పుడు గుర్తుపెట్టుకుని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీన్ని. ఇక్కడ కొత్త పాయింట్ ఏమొచ్చిందండి, డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఇక్కడ ఏమొచ్చింది, డిస్టెన్స్ ఎప్పుడైనా డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఈక్వల్ ఉండొచ్చు, ఎక్కువనే ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ డిస్టెన్స్ అనేది పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్గా ఉండదు. డిస్టెన్స్ అనేది ఎప్పుడు ఎట్లా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అనేది డిస్ప్లేస్మెంట్ is less than distance, is less than distance, sometime positive or sometime negative. Here negative and positive are indicates direction. What here direction అయితే ఇండికేట్ అయితే చేస్తాయి. మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, మరియు మన వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్ని వీడియోస్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో మోషన్ అనే టాపిక్లో నెక్స్ట్ వీడియోలో మనము స్పీడ్, వెలాసిటీ, స్పీడ్ అంటే ఏంటిది, వెలాసిటీ అంటే ఏంటిదో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.